హాయ్ వెల్కమ్ టు 9+ న్యూస్. ఇప్పుడు మనం తమిళనాడుకు సంబంధించినటువంటి పెద్ద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి కోసం ఇవాళ విజయ్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ లోక్ భవన్కి వెళ్ళినటువంటి విజయ్కి గట్టి షాక్ తగిలింది. బిగ్ షాక్ ఇచ్చారు గవర్నరు. ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో గవర్నర్ కన్విన్స్ కాలేదని చెప్పి సమాచారం. ప్రస్తుతం టీవీకేకి 108 వచ్చినాయి. తర్వాత 4 సపోర్ట్ చేశారు ఎమ్మెల్యేల బలం. మొత్తం మాకు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికీ దీంతో విజయ్ ఇతర పార్టీల మద్దతు కూడగొట్టుకునే పనిలో అంటే 118 కావాలి. మనకు అక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాలంటే 118 కావాలి. అయితే మిగతా పార్టీల నుంచి కూడగొట్టుకోవాలంటే ఇంకా 6 వేస్తే సరిపోతుంది. కానీ ఇప్పటికే దాన్ని మాత్రం గవర్నర్ మాత్రం మీరు మొత్తం అందరి తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేసిన తర్వాతే, అంటే మీకు ఎంత బలం ఉందో అంత బలాన్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తా అన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అన్నాడీఎంకే నుంచి 40 మంది ఎమ్మెల్యేలు స్వతంత్రంగా మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్టు కూడా సమాచారం. ఇట్లా ఎమ్మెల్యేలు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నారు. అక్కడ అన్నాడీఎంకేలో పెద్ద గందరగోళంలో ఉంది. హాఫ్ ఆఫ్ ద ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి రెడీగా టీవీకేతో సపోర్ట్ చేయడానికి వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఈ టైంలో గవర్నర్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత 112 మంది లిస్టు మాత్రమే తోటి ఆయన దానికి యాక్సెప్ట్ చేయలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి టీవీకే విజయ్కి బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు గవర్నర్ షాక్ ఇచ్చారు. విజయ్కి ఆయన గెలుచుకున్నటువంటి 108 మంది సభ్యులతో పాటు ఇంకా 4, అంటే మొత్తం 112 మంది సభ్యుల దానికి సంబంధించినటువంటి లిస్ట్ని తీసుకెళ్లి గవర్నర్కి సమర్పించారు విజయ్. గవర్నర్ని కలుసుకున్నారు. మనకి ఆ విజువల్స్లో కూడా చూస్తున్నాం మనం. అక్కడ గవర్నర్ని కలుసుకున్నారు. కానీ గవర్నర్ మాత్రము మీకు 118 మంది కావాలి కాబట్టి అందుకనే ఆ లిస్టుని యాక్సెప్ట్ చేయలేదని చెప్పి తెలుస్తుంది. 112 వరకే ఆగింది కాబట్టి. వర్మ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చెన్నై నుంచి అందిస్తారు. వర్మ. విష్ణు గారు, రేపు టీవీకి అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో గవర్నర్ రాజేందర్ను విజయ్ తో పాటు ఇతర టీవీకే ఎమ్మెల్యేలు కూడా కలవటం జరిగింది. అలాగే తమ 107 మంది ఈ ఎమ్మెల్యేలతో పాటు, అంటే 108 గెలిచిన 2 చోట్ల విజయ్ గెలిచాడు కాబట్టి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా టెక్నికల్ గా ఉంటుంది. వీటితో పాటు మరో 5 కాంగ్రెస్ ఆల్రెడీ ఎవరైతే ఈ రోజు విజయ్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 5 మంది వచ్చి మద్దతు పలికారో ఆ మద్దతు లెటర్ను కూడా గవర్నర్ కి అందజేయడం జరిగింది. అయితే వీటి మొత్తం లిస్టు చూసినా కూడా 112 మంది ఎమ్మెల్యేలు, 107 ప్లస్ ఒక 5, 112 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకా 118 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ మార్క్ కోసం రావాల్సి ఉంటుంది. అయితే దానికి ఇంకా 6 సభ్యులు తక్కువగా ఉండడంతో దీనిపైన గవర్నర్ ఇంకా ఎలాంటి దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం రాజ్యాంగ నిపుణులతో గవర్నర్ సంప్రదింపులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఎప్పుడైతే కాంగ్రెస్ మద్దతు పలికిందో దీనిపైన బీజేపీ అలాగే అన్నాడీఎంకే కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గవర్నర్ తాత్సారం చేయడానికి కూడా ఇదే కారణం అన్నట్లుగా కూడా ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు నిన్నటి దాకా విజయ్ కి మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చిన ఇతర చిన్న పార్టీలు, అంటే మిగతా పార్టీలు అయితే సిపిఐ, సిపిఎం తో పాటు ముస్లిం లీగ్ పార్టీ, దీంతో పాటు వీసీకే పార్టీ కూడా ప్రస్తుతం తాము ఏదైతే డిఎంకే కూటమిలో ఉన్నామో కూటమిలోనే కొనసాగుతామని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పడం మరో కొత్త మెరుపుగా కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఒక్కసారిగా టీవీకే విజయ్ కి ఒకసారిగా షాక్ ఇచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే విజయ్ ఖచ్చితంగా కాంగ్రెస్ మద్దతు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడా ఖచ్చితంగా వస్తుంది. ముస్లిం లీగ్ తో పాటు ఇవంతా కూడా కాంగ్రెస్ తో అనుబంధంగా ఉన్న పార్టీలు అని చెప్పి భావించారు. అయితే కాంగ్రెస్ మాత్రమే రావటం, ఇటు డిఎంకే రాకపోవడంతో రాష్ట్రంలో మొదటి నుంచి డిఎంకే అతిపెద్ద పార్టీ కావడంతో మిగతా ఆ మిత్రపక్షాలుగా ఉన్న మిగతా చిన్న పార్టీలు, అంటే కమ్యూనిస్టు పార్టీలు, ముస్లిం లీగ్ ఈ పార్టీలన్నీ కూడా ప్రస్తుతం డిఎంకేతోనే ఉంటామని చెప్పడంతో ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చినట్లుగా మనం చెప్పుకోవచ్చు. దీంతో రేపు మరి అన్నాడీఎంకే నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు కదా, మరి అన్నాడీఎంకే వాళ్ళ సంగతి ఏమైంది? అది 35 మంది ఏమో వస్తారని చెప్పేసి అని అన్నారు కదా. అయితే ఈ రోజు కాంగ్రెస్ మద్దతు తర్వాత పరిణామాలలో మార్పు వచ్చిందని చెప్పచ్చు. కాంగ్రెస్ నేరుగా హడావిడిగా వచ్చి వెంటనే రాహుల్ గాంధీ ఆదేశాలతో 5 మంది సభ్యులు, ఈ రోజు కాంగ్రెస్ సభ్యులు రాకముందు ఒక పరిస్థితి ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంగా రావడంతో ఇక ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీతో అనుబంధంగా అన్నాడీఎంకే ఉండడంతో అన్నాడీఎంకేలో కూడా ప్రస్తుతం
పునరాలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపైన భిన్న అభిప్రాయాలు అయితే ఆ పార్టీలో ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా ఎమ్మెల్యేల సమావేశం అయితే అన్నాడీఎంకే పెట్టుకోలేదు. మిగతా పార్టీలన్నీ కూడా ఎలక్షన్ తర్వాత, అది కౌంటింగ్ తర్వాత అన్ని కూడా శాసనసభ పక్ష సమావేశాలు జరిగిన అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో ఇప్పటికి కూడా సమావేశం అయితే జరగలేదు. అయితే మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలో కొంతమంది దాదాపు 30 మంది సభ్యులు ఏదైతే టీవీకేకి మద్దతు తెలపాలని భావించినప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఒకసారి పరిణామాలు అంచనా వేసుకొని దాని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా అన్నాడీఎంకేలో ఎవరైతే మద్దతు తెలపాలని భావిస్తున్నారో ఎమ్మెల్యేలు కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసి అటు డిఎంకేను కూడా పక్కన పెట్టి ఒకసారిగా రావడంతో డిఎంకే కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే డిఎంకే వర్గాలు ఎవరైతే తమ పక్షంలో ఉన్న ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి ప్రస్తుతం విజయ్ వైపు వాళ్ళు వెళ్లకుండా ఇటు కమ్యూనిస్టులు కానీ ఇటు ఇతర పార్టీలు వెళ్లకుండా వ్యూహాత్మకంగా డిఎంకే అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఒకసారి పరిణామాలన్నీ కూడా విజయ్కి అనూహ్య పరిణామాలుగాని కూడా చెప్పుకోవచ్చు. మరి రేపు ప్రమాణ స్వీకారంపై సందేహాలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ కనీసం ఈ రోజు రాత్రికైనా ఇటు కమ్యూనిస్టులు కానీ ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప రేపు జరిగే ప్రమాణ స్వీకారం వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైతే కాంగ్రెస్ ముందుకు రావడంతోనే ఈ పరిణామం వచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఏకపక్షంగా ముందుకు వెళ్ళింది. ఇతర మిత్రపక్షాలతో కనీసం సంప్రదింపులు జరగకుండా కనీసం వామపక్షాలు, తనతో మొదటి నుంచి ఉన్న వామపక్షాలు కానీ ఇతర మిత్రపక్షాలు డిఎంకే కూటమి ఈ ప్రోగ్రెస్ అలయన్స్ కూటమిలో ఉన్న ఇతర పక్షాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న ఆగ్రహంతో మిగతా వాటి మిత్రపక్షాల పార్టీలు ఉన్నట్టుగా కూడా సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ ముందుకు రావడంతోనే ప్రస్తుతం ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయి. మరి ఒకవేళ మరోవైపు సాధారణంగా అయితే గవర్నర్ అతిపెద్ద పార్టీని ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత వాళ్ళు బల నిరూపణ చేసుకోకపోవడం అనేది అసెంబ్లీలో తేలుతుంది సాధారణంగా. అయితే ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇదంతా బీజేపీ వ్యూహంగా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గవర్నర్ల కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే కాంగ్రెస్ అమిత్ షా ఫోన్ చేశారన్నారు కాబట్టి వాళ్ళ వైపు టర్న్ అవ్వకుండా మళ్ళీ ఏదో కాంగ్రెస్ తీసుకోవడం దాని వల్ల కూడా ఇదంతా జరిగిందని అనుకోవచ్చు కదా. అవును విష్ణు గారు, ఎందుకంటే నిన్న కూడా రాహుల్ గాంధీ ఏదైతే పొలిటికల్ అఫైర్ మీటింగ్ సందర్భంగా అరగంట సేపు విజయ్ తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతోనే ముందుకు ఏదైతే డిఎంకే కూడా పక్కన కాంగ్రెస్ ఉత్సాహంగా భవిష్యత్తులో కూడా ఈ రోజు ఒక లెటర్ కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. అందులో కేవలం ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడమే కాదు, ఆ తర్వాత ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ బంధం అయితే ఇలాగే కొనసాగుతుంది, ఈ పొత్తు కొనసాగుతుంది అని చెప్పి ఒక స్పష్టమైన లెటర్ కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. దాని అర్థం చూస్తే ఖచ్చితంగా డిఎంకే తో తెగతంపులు చేసుకునే దానికే కాంగ్రెస్ సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ పరిణామాలు డిఎంకే ఒక్కసారిగా ఆగ్రహం కలిగించాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకాలం ఒక నమ్మకమైన మిత్రపక్షంగా కాంగ్రెస్ కు డిఎంకే ఉంది. అయితే ఒక్కసారిగా తమను వెన్నుపోటు పొడిచిందని చెప్పి ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నారు. దీంతోనే డిఎంకే వ్యూహాత్మకంగా తనతో ఉన్న ఇతర పక్షాలను, కమ్యూనిస్టు ఇతర పక్షాలను వ్యూహాత్మకంగా విజయ్ వైపు వెళ్లకుండా డిఎంకే నిరోధించిందని చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ రావడంతో బీజేపీలో కూడా, బీజేపీ పెద్దల్లో, బీజేపీ అధిష్టానంలో కూడా ఒకసారిగా అక్కడ కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే గవర్నర్ నిర్ణయం ఇంకా చెప్పకపోవడం కూడా పైనుంచి వచ్చిన ఆదేశాలు, సిగ్నల్స్ అని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఒకసారిగా ఈ పరిణామాలు విజయ్కు షాక్ ఇచ్చాయని చెప్పొచ్చు. మరి ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇంకా తప్పనిసరిగా ఇటు కమ్యూనిస్టులు మిగతా పార్టీల మద్దతు కావాలి, లేదా అన్నాడీఎంకే మద్దతైనా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఎలా ఉంటుందో ఒకసారిగా పరిణామాలు అయితే తమిళనాడు రాజకీయాల్లో మారాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా రేపు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోవడంతో ప్రస్తుతం పొలిటికల్ గా ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే రాజకీయంగా మొదలవుతుంది. మరోవైపు టీవీకే పెద్దలు, టీవీకే సంబంధించి సీనియర్ నాయకులు సెంగోట్టేన్ కానీ ఇతర నాయకులు ప్రస్తుతం సంప్రదింపులు జరిపే పనులు అయితే వాళ్ళంతా నిమగ్నమైపోయి ఉన్న పరిస్థితి అయితే ఉంది విష్ణు గారు. మొత్తం మీద పరిణామాలు అనూహ్యంగా మారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తమిళనాడులో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వర్మ. మళ్ళీ అప్డేట్స్ ఏమైనా ఉంటే మాత్రం మనం బ్రేకింగ్ న్యూస్లో, మన 9+ న్యూస్లో దాన్ని కంపల్సరీగా ప్రసారం చేద్దాము. ఇది మెయిన్గా తమిళనాడులో ఎప్పుడైతే కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చిందో, అంటే మీకు
సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నదో అక్కడ డిఎంకే మొన్నటిదాకా నిన్నటిదాకా కూడా డిఎంకేతో చట్టాపట్టాలు వేసుకున్నటువంటి కాంగ్రెస్ ఒక్కసారి ప్లేట్ ఫిరాయించి విజయ్ వైపు మళ్ళంతో వాళ్ళకి ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చి అన్నా డిఎంకే లేదా బీజేపీ వచ్చి తమిళనాడు వాళ్ళ సొంతం కాకూడదు, బీజేపీ ఖాతాలో పడకూడదు అన్నది కాంగ్రెస్ ఉద్దేశం. దాంతో రాహుల్ గాంధీయే స్వయంగా విజయ్తో మాట్లాడి ఫోన్లో మాట్లాడారని కూడా తెలిసింది. ఇప్పుడు ఈ పరిణామం జరగడంతో ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో గవర్నర్ ద్వారా బీజేపీ చక్రం తిప్పిందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ జనరల్గా అయితే మనకి 2 వారాలు వాళ్ళు టైం అడిగారు కాబట్టి 2 వారాలు కాదు, ఒక వారంలోనో లేదా 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో మీరు బల నిరూపణ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశం కూడా ఇప్పుడు ఇవ్వలేదా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి. అయితే బయటకైతే రాలేదు, లీక్లు మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చినాయి. దాని ప్రకారం ఇది ఇవాళ మన ఇప్పటి వరకు ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఇది 9+ న్యూస్లోని బ్రేకింగ్ న్యూస్. థ్యాంక్ యూ.